హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అంటే జస్ట్ ఈ రోజే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,506 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో గ్రూప్ బి గెస్టెడ్ సంబంధించి 250 పోస్టులు, గ్రూప్ బి నాన్ గెస్టెడ్ సంబంధించి 3,513 పోస్టులు, గ్రూప్ సి సంబంధించి 2,743 పోస్టులు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని గురించి లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఈ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఈ రోజు నుంచి 31 జనవరి నైట్ 11:30 PM వరకు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ ఫీ కి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2వ తేదీ నైట్ 11:30 PM వరకు ఫీ అనేది పే చేయొచ్చు. అదే ఆఫ్లైన్ చలాన్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 4వ తేదీ నైట్ 11:30 PM వరకు మీరు పే అనేది చేయొచ్చు. ఈ డేట్ చలాన్ జనరేషన్ కి మాత్రమే ఫ్రెండ్స్. మీరు బ్యాంకింగ్ అవర్స్ లో SBI లో ఆఫ్లైన్ చలాన్ని 6వ తేదీ ఫిబ్రవరి వరకు పే అనేది చేయొచ్చు అనమాట. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు చూసుకున్నట్లయితే 29/5/2021 నుండి 7/6/2021 మధ్య కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. టైర్ 2 యొక్క ఎగ్జామినేషన్ ని డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట. దీన్ని ఫర్దర్ గా ఇంటిమేట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో గ్రూప్ బి అలానే గ్రూప్ సి కి సంబంధించి చాలా పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 63 పేపర్లు ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్ కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు పే లెవెల్ 8 నుంచి 4 వరకు వేరియస్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారనమాట. దానికి సంబంధించిన బేసిక్ శాలరీ ఎంత ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పే లెవెల్ 8 కి చూసుకున్నట్లయితే 47,600 నుంచి 1,51,100 రూపాయల వరకు వీళ్ళు అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రకాల పోస్టులకు దాని కింద ఏ పోస్ట్ ఉన్నాయి, సీరియల్ నంబరు, నేమ్ ఆఫ్ ది పోస్ట్, మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీసర్ క్యాడర్, అలానే క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్, నేచర్ ఆఫ్ ఫిజికల్ డిజిబిలిటీ, పర్మిషబుల్ ఫర్ దిస్ పోస్ట్, ఏజ్ లిమిట్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నంబర్ 1 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంబంధించి ఇది ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ CNAG దాని కిందకు వస్తుంది అనమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి గెస్టెడ్, ఇది నాన్ మినిస్ట్రియల్ సంబంధించిన పోస్ట్. నేచర్ ఆఫ్ ఫిజికల్ అంటే ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు OH ఫ్రెండ్స్. దాంట్లో OA, OL, BL అండ్ HH దీనికి సంబంధించిన అబ్రివేషన్స్ కూడా వాళ్ళ కింద మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఈ పోస్ట్ కి సంబంధించి 30 years మించి ఉన్న వాళ్ళు అప్లై అనేది చేయకూడదు, కానీ దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఈ విధంగా మనకు పే లెవెల్ 8, పే లెవెల్ 7, పే లెవెల్ 6, పే లెవెల్ 5, పే లెవెల్ 4 కి సంబంధించి క్లియర్ గా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు చెక్ చేసుకోవచ్చు. ఈ డిజబిలిటీస్ ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే కొన్ని పోస్టులకు కొంతమందిని మాత్రమే అలో అనేది చేశారనమాట. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లాసు, ఐడెంటిఫైడ్ సూటబుల్ ఎవరెవరు ఉన్నారు, ఫంక్షనల్ క్లాసిఫికేషన్, ఫిజికల్ రిక్రూట్మెంట్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు షార్ట్ కట్స్ అనేది మెన్షన్ చేశారనమాట. ఫర్దర్ గా అబ్రివేషన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ విధంగా డిఫరెంట్ పోస్టులకు ఎవరెవరు ఈ PWD క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఫిజికల్ డిసబిలిటీస్ కి సంబంధించి అబ్రివేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కి సంబంధించిన అబ్రివేషన్స్ ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఏజ్ అనేది 1/1/2021 నాటికి కన్సిడర్ అనేది చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఏ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు 2/1/1994 కంటే ముందు, అలానే 1/1/2003 తర్వాత జన్మించకూడదు అనమాట. ఆ విధంగా ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWD అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 10 years, PWD OBC అయితే 13 years, అలానే PWD SC/ST అయితే 15 years, ఎక్సర్విస్ మ్యాన్ అయితే 3 years, ఇక్కడ డిఫెన్స్ పర్సనల్ డిజబిలిటీ వాళ్ళకైతే 3 years, దీంట్లోనే SC/ST ఉన్నట్లయితే 8 years, అలానే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇవి కేవలం గ్రూప్ సి పోస్టులకు మాత్రమే వాళ్ళు అప్ టు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీంట్లోనే
ఎవరైతే SC/ST వాళ్ళు ఉంటారో అప్ టు 45 years వరకు, విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్, సో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్ టు 35 years వరకు. ఈ విడోస్, డివోర్స్డ్ ఉమెన్స్ లోనే ఎవరైతే SC/ST వాళ్ళు ఉంటారో వాళ్ళు 40 years వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది 1/1/2021 నాటికి కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ అది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఉండొచ్చు ఫ్రెండ్స్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది అంటే ఉంటే కొద్దిగా బెటర్ అనమాట. ఇది పక్కాగా ఉండాల్సిన అవసరం లేదు. అవి ఏమేమి ఉంటే బెటర్ అనేది ఇక్కడ క్లియర్ గా 2 paras మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దానితో పాటు మనం కంపల్సరీగా మార్క్స్ మ్యాథమెటిక్స్ అది 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ లో మినిమం 60% అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేనట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ లో ఉన్నా కూడా దాంట్లో స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది డిగ్రీ లెవెల్ ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఇవి కేవలం ఈ పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారో వాటికి బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా దాని ఈక్వలెంట్ ఉన్నా సరిపోతుంది. దీనికి ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది 1/1/2021 నాటికి కంప్లీట్ అనేది కంపల్సరీగా అవ్వాలన్నమాట. ఆ రోజుకి కానీ దానికంటే ముందే. దీనికి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా నేను ఫర్దర్గా వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే 100 రూపీస్ అనేది పే చేయాలి. దీన్ని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ చలాన్ ద్వారా కూడా పే అనేది చేయొచ్చు అనమాట. ఈ ఆన్లైన్ ఫీ, ఆఫ్లైన్ ఫీ చలాన్ ద్వారా పే చేసేదానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు SSCకి సంబంధించి రీజన్స్ అనేది మెన్షన్ చేశారు. మనము సదరన్ రీజన్ అంటే SR కిందకు వస్తాం ఫ్రెండ్స్. అందులో మన తెలుగు స్టేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. అలానే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు 4 టైర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అలానే టైర్ 3 చూసుకున్నట్లయితే పెన్ అండ్ పేపర్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది అనమాట. టైర్ 4 లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 లో సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి. అలానే జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి 25 క్వశ్చన్స్. మనకు ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ విధంగా ప్రతి సెక్షన్ లో 25 క్వశ్చన్స్ కి 50 మార్క్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ 100 క్వశ్చన్స్ కి మనకు 1 అవర్ ఉంటుంది. ఎవరైతే PWD క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్ ఉంటారో వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా అనేది ఉంటుంది. అలానే టైర్ 2 చూసుకున్నట్లయితే మనకు 4 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్, అలానే జనరల్ స్టడీస్. దీంట్లో ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ కి సంబంధించి క్వాంటిటేటివ్ దాంట్లో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ లో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి. స్టాటిస్టిక్స్ లో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. మనకు పేపర్ 4 వచ్చేసి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. సో ఈచ్ పేపర్ వచ్చేసి మనకు 2 hours ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే స్క్రైబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 40 minutes ఎక్స్ట్రా అనేది ఉంటుంది. టైర్ 1 అలానే టైర్ 2 మనకు అబ్జెక్టివ్ టైప్ లో క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మల్టిపుల్ చాయిస్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. కానీ మనకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇది టైర్ 1 లో, అలానే పేపర్ 2 టైర్ 2 లో మనకు ఇది మాత్రమే ఇంగ్లీష్ లో ఉంటుంది అనమాట. టైర్ 1 లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అది మనకు 0.50 ఈచ్ రాంగ్ ఆన్సర్ కి తీసేయడం అనేది జరుగుతుంది. టైర్ 2 చూసుకున్నట్లయితే మనకు 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ 2 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కి. అలానే మనకు పేపర్ 1 అలానే పేపర్ 2 అండ్ పేపర్ 4 కి మనకు 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. టైర్ 3 ఎగ్జామినేషన్ మనకు డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లో లేదా హిందీలో మనం దీన్ని రాయొచ్చు. 100 మార్క్స్ 1 అవర్ అనేది టైం ఉంటుంది. ఎవరైతే స్క్రైబ్ PWD క్యాండిడేట్స్ ఉంటారో విత్ స్క్రైబ్ వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా అనేది ఉంటుంది. టైర్ 4 లో స్కిల్ టెస్ట్ అంటే మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ టైర్స్ కి సంబంధించి సిలబస్ ఏమేమి ఉంటుందని ఇండికేటివ్ సిలబస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా ఒకసారి చెక్ చేసుకోండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఇన్ టైర్ 1 అలానే ఈచ్ పేపర్ ఆఫ్ టైర్ 2 అండ్ టైర్ 3 ఎగ్జామినేషన్ కి మనకు అన్రిజర్వ్డ్ అయితే 30% ఆఫ్ టోటల్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. OBC అలానే EWS కి అయితే మనకు 25%, అలానే
అదర్స్ కి 20% అనేది కంపల్సరీగా ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. ఈ జాబ్స్ కి సంబంధించి కావాల్సిన సర్టిఫికేట్స్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందని అనెక్సర్స్ రూపంలో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి చెక్ చేసుకోండి. అలానే వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ స్క్రీన్ షాట్స్ వాళ్ళు షేర్ చేస్తారు. దీనికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అలానే దీనికి ఫర్దర్ గా ఏ విధంగా అప్లై చేయాలి అని లైవ్ వీడియో కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి సంబంధించి ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు అవసరమో అవి కంప్లీట్ గా మనం డిస్కస్ చేశాను అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ క్వాలిఫికేషన్స్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయాలని ఎదురు చూస్తున్నారో కంపల్సరీగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్.